హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టినా డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో చాలామంది నన్ను కామెంట్లలో రీజనింగ్ సిలబస్లో అసలు ఏ చాప్టర్ చదువుకోవాలి, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసం నేను ప్రీవియస్ పేపర్ని బట్టి నేను ఈ అనాలిసిస్ అనేది చేశాను అనమాట. సో ఇలానే మార్క్స్ రాకపోవచ్చు, కొంచెం అటు ఇటుగా రావచ్చు. ఏదేమైనా వెయిటేజ్ అనేది సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. సో ఇది ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా సేమ్ వెయిటేజ్ అనమాట ప్రిలిమ్స్లో. సో ప్రిలిమ్స్కైనా ప్రిలిమ్స్లో అయితే సేమ్ వెయిటేజ్ అనమాట. సో ఒకసారి చూద్దాం అసలు ఏ చాప్టర్ ఇంపార్టెంట్, ఏ చాప్టర్ ఇంపార్టెంట్ కాదనేది ఒకసారి చూద్దాం. సో రీజనింగ్ని మనం టోటల్గా 3 భాగాలుగా విభజిస్తాం అనమాట. అందులో ఫస్ట్ భాగం వచ్చేసి వెర్బల్ రీజనింగ్. వెరీ 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 ఇంపార్టెంట్ భాగం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ భాగం. సో ఎవరైనా ఫస్ట్ ఈ వెర్బల్ రీజనింగ్నే చదవాలి. ఫస్ట్ ఈ వెర్బల్ రీజనింగ్ చదివాకనే మిగతా 2 పార్ట్లు అనేవి చదవాలన్నమాట. సో ఈ ఫస్ట్ పార్ట్ చదివితే మీరు కంపల్సరీ మీకు 30 to 40 మార్క్స్ మధ్యలో ఈ వెర్బల్ రీజనింగ్ నుంచి మీకు వస్తాయి అనమాట. సో ఒకసారి చూద్దాం ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్ చదవాలనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ది వచ్చేసి కోడింగ్ డికోడింగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో కోడింగ్ డికోడింగ్ నుంచి మనకు 5 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. ఎస్ఐలో కానీ కానిస్టేబుల్ కానీ కంపల్సరీ 5 మార్క్స్ అనేవి వస్తాయి. అలాగే సెకండ్ది వచ్చేసి దిశాత్మక పరీక్ష. దిశాత్మక పరీక్ష నుంచి మనకు పోయినసారి 5 మార్క్స్ ఇచ్చిండు. సో 5 లేదా అంత ఒకవేళ ఇస్తే 5 మార్కులకు ఇస్తాడు, లేదంటే 2 మార్కులకు ఇస్తాడు, లేదంటే 1 మార్క్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ కోడింగ్ డికోడింగ్ అనేది కంపల్సరీ 5 మార్క్స్ ఇస్తాడు. ఈ దిశాత్మక పరీక్ష అనేది ఇస్తే 5 మార్క్స్ ఇస్తాడు, లేదంటే 1-2 మార్కులకు ఇస్తాడనమాట. సో నెక్స్ట్ రక్త సంబంధాల నుంచి మనకు 2 మార్క్స్ వస్తాయి. అలాగే ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి 1 లేదా 2 మార్క్స్ అనేవి వస్తాయి. అలాగే పోలిక పరీక్ష నుంచి మనకు కంపల్సరీ 5 మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. అలాగే భిన్న పరీక్ష నుంచి 6 మార్క్స్ అనేవి వస్తాయి. ఈ పోలిక పరీక్ష నుంచి 5 మార్క్స్, భిన్న పరీక్ష నుంచి 6 మార్క్స్, ఇవి కంపల్సరీ. కోడింగ్ డికోడ్ నుంచి 5 మార్క్స్ కంపల్సరీ. అలాగే పోలిక పరీక్ష నుంచి 5 మార్క్స్ కంపల్సరీ, భిన్న పరీక్ష నుంచి మనకు 6 మార్క్స్ అనేవి కంపల్సరీ. ఇవి కంపల్సరీ అనమాట. అలాగే మిస్సింగ్ క్యారెక్టర్ నుంచి 2 మార్కులు లేదా 4 మార్కులు వస్తాయి అనమాట. 2 లేదా అప్పుడప్పుడు 2 ఇస్తున్నా, అప్పుడప్పుడు 4 మార్కులకు ఇస్తున్నాను అనమాట. సో అలాగే గణిత గుర్తుల పరీక్ష నుంచి ఇంతవరకు ఈ చాప్టర్ నుంచి మనకు క్వశ్చనే రాలేదు. ఒకవేళ భవిష్యత్తులో ఇస్తే ఒక మార్క్కి ఇచ్చే అవకాశం. ఇంతవరకు అయితే క్వశ్చన్ అయితే ఈ చాప్టర్ నుంచి రాలేదు. అలాగే శ్రేణిపూర్వక పరీక్ష నుంచి మనకు కంపల్సరీ 5 మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. సో శ్రేణిపూర్వక పరీక్ష నుంచి మనకు 5 మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. అలాగే ర్యాంకింగ్ టెస్ట్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, ఈ 3 చాప్టర్ల నుంచి మనకు 2 మార్క్స్ వస్తాయి. సో అప్పుడప్పుడు 1 మార్క్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ర్యాంకింగ్ టెస్ట్ నుంచి, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్ నుంచి మనకు కంపల్సరీ 2 మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. అలాగే క్యాలెండర్ నుంచి 1 మార్కు లేదా 2 మార్కులు వస్తాయి. అలాగే గడియారాల నుంచి 1 లేదా 2 మార్క్స్ వస్తాయి. అలాగే అర్థమెటికల్ రీజనింగ్ నుంచి ఇంతవరకు అయితే క్వశ్చన్ రాలేదు. ఒకవేళ ఇస్తే మనకు 1 మార్క్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే దత్తాంశ వివరణ నుంచి 5 మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తుంది. ఇది ప్రతిసారి 2016లో కూడా దీని నుంచి ఇచ్చిండు. సో కాబట్టి ఈసారి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇస్తే 5 మార్క్స్కి ఇస్తాడు. ఈ వెన్ డయాగ్రామ్ అనేది పోయినసారి ఇవ్వలేదు. సో ఈసారి ఇస్తే 5 మార్క్స్. ఒకవేళ ఇస్తానో 5 మార్క్స్ ఇస్తాడు, ఒకవేళ ఇవ్వకపోతున్నాం 0 అనమాట. ఒకవేళ వెన్ డయాగ్రామ్ నుంచి మనకు క్వశ్చన్ పడుతుందంటే కంపల్సరీ 5 మార్క్స్ మనకు వచ్చినట్టే అనమాట. సో ఇది టోటల్గా వెర్బల్ రీజనింగ్. సో నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ అనమాట. సో ఈ లాజికల్ రీజనింగ్ అనేది కొంచెం మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలన్నమాట. సో ఇందులో చాప్టర్స్ వచ్చేసి దత్తాంశ పర్యాప్తత, అలాగే 2వది ప్రకటనలు మరియు వాదనలు, 3వది ప్రకటనలు మరియు నిర్ధారణలు, అలాగే 4వది ప్రకటనలు మరియు ఊహలు, అలాగే 5వది నిశ్చిత వాక్యాలు, హేతువులు, 6వది తీర్మానాలు, 7వది వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ స్టేట్మెంట్, 8వది డెసిషన్ మేకింగ్. సో ఈ 8 చాప్టర్ల నుంచి మనకు 5 లేదా 8 మార్క్స్ అనేవి ఈ 8 చాప్టర్ల నుంచి వస్తాయి అన్నమాట. సో మనకి 8 చాప్టర్ల నుంచి 5 లేదా 8 మార్క్స్ అనేది వస్తాయి. సో ఇందులో ఇంపార్టెంట్ అనేది తీర్మానాలండి. ఈ తీర్మానాలని పర్ఫెక్ట్గా చదవండి. అలాగే ఈ తీర్మానాలు చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రకటనలు, వాదనలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ఒకవేళ వస్తే ఈ 2 నుంచి కొద్దిగా ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 8 చాప్టర్ల నుంచి మనకు 5 లేదా 8 మార్క్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ ఇది
లాజికల్ రీజనింగ్, ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో ఇందులో థర్డ్ పార్ట్ వచ్చేసి నాన్ వెర్బల్ రీజనింగ్ అనమాట. సో ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది కొంచెం ఇంపార్టెంట్. దీని నుంచి కూడా మనకు ఒక 10 to 15 మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. సో నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది పాచికల్ నుంచి 2 మార్క్స్ అనేవి కానిస్టేబుల్ ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుందండి. కానిస్టేబుల్ ఎగ్జామ్ ఒకవేళ ఎస్ఐ ఎగ్జామ్ వాళ్ళకి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అలాగే ఫస్ట్ పాచికలు, రెండోది సిరీస్, పోలిక పరీక్ష, భిన్న పరీక్ష. సో ఈ మూడింటి నుంచి మనకు 2 మార్క్స్ అనేవి వస్తాయి. అలాగే దాగి ఉన్న చిత్రాల నుంచి 1 మార్క్ వస్తుంది. అద్దంలో ప్రతిబింబం, నీటిలో ప్రతిబింబం, ఈ రెండింటి నుంచి ఏదో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఒకటి లేదా ఒకరు వస్తే 2 క్వశ్చన్లు కూడా రావచ్చు అనమాట. సో నెక్స్ట్ చిత్రాలను లెక్కించడం అనేది 2 మార్క్స్కే వస్తుంది, లేదంటే అప్పుడప్పుడు 1 మార్క్ కూడా వస్తుంది. అలాగే పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, డాట్ లొకేషన్ అనేది 1 లేదా 2 మార్కులకు వస్తుంది. నెక్స్ట్ అసంపూర్ణ చిత్రాలను సంపూర్ణం చేయడం, ఇంతవరకు ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ రాలే, ఒకవేళ వస్తే 1 మార్క్కి వస్తుంది. ఇది టోటల్గా రీజనింగ్లో ఉన్న టాపిక్స్, వాటి యొక్క వెయిటేజ్ అనమాట. సో మన స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్లో మనకి ఈ చాప్టర్లన్నీ, అలాగే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, ఈ 3 చాప్టర్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఈ 3 చాప్టర్లు అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పీడిఎఫ్ కూడా మేము పంపిస్తాం. మీరు నోట్స్ రాయాల్సిన అవసరం లేదు, మేము పీడిఎఫ్ కూడా పంపిస్తాం. సో ఇందుకు ఫీజు వచ్చేసి 750 రూపాయలు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మా వాట్సాప్ నెంబర్ 8309021103కి వాట్సాప్ చేయండి. పేమెంట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇది గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్, ఈ పేమెంట్ చేసి దీనికి మీరు స్క్రీన్ షాట్ వాట్సాప్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం. సో మీకు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే మీకు పీడిఎఫ్ కూడా ఇస్తాం. మీరు నోట్స్ రాయాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.